అంటే తెలంగాణకు ఎప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశం ఇస్తుంటారు ఇక్కడ నుంచి. మరి దేశం అనుకరిస్తేనేమో బాగుపడుతుంది, లేదంటే లేదు. ఇటువంటి సాయుధ పోరాటం, భూమి అందరికి ఇవ్వాలి, అందరి హక్కు అని చెప్పి సాయుధ పోరాటం నడిచింది. అనేక పోరాటాలు, నక్సల్వారీ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడానికి తెలంగాణ పోరాటం కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక పోరాటం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మరి ఈరోజు మనం జరుపుతున్నటువంటిది సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి. నేను మున్సిపల్ కమిషనర్ అలవాల్లో ఉన్నప్పుడు కొంపల్లి వెంకట్, పేర్వారం జగన్నాథ్ గారు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పోతే పెద్ద విగ్రహము, ఆయన చరిత్ర తీసుకొని వచ్చిన ఆయన మా ఊరే అని చెప్పి వాళ్ళు వస్తే మొట్టమొదటిగా చిన్న బుక్ వేయించినాం 2002లో అట్లా. అప్పుడు మాకు కూడా చరిత్ర చదివి కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఆయన చరిత్ర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ చూస్తే జానపద రూపంలో ప్రతి పల్లెలో ఉంది అన్నమాట. అప్పుడు పేర్వారం రాములు వాళ్ళ జగన్నాథం గారు గ్రామాల నుంచి పాటలు తీసుకొచ్చి మాకు వినిపించింది. అంటే ఆ పాటలు ఉన్నందుకు, అక్కడ చరిత్ర రాసినందుకు రెండు లింక్ చేసి, అయ్యో ఇంత గొప్ప వీరుని చరిత్రను ఎందుకు బయటికి రాలేదంటే ఒకే ఒక కారణం, ఆయన బహుజనుడు అయినందుకు, అంతే, వేరేం లేదు. బహుజనుడు అయినందుకు మాత్రమే ఆనాటి నుంచి ఈ రోజు వరకు చూడండి, ఎంత వీరుడు కానీ, ఎంత గొప్ప వ్యక్తి కానీ, ఇక వాని పేరు భక్తులను బట్టి ఉంటుంది అన్నమాట పేరు. ఇలా చిరంజీవులు గారు ఒకవేళ ఆయన వేరే అయితే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతుండే అధికారికంగా ఉండి కూడా. ఇక్కడ విమలక్క గారు వేరే ఉంటే ఆమె ప్రపంచవ్యాప్తంగా కూడా గాయకురాలు అవుతుండే. ప్రతి హిందీ సినిమాలో, ప్రతి తెలుగు సినిమాలో, ప్రతి సంస్కృత ఉద్యమాల్లో, ప్రతి కూడా భక్తి పాటలు కావచ్చు, విప్లవం పాటలు కావచ్చు, రకరకాలవి గొప్ప గాయకురాలుగా, రచయితగా ఓ పేరు మారుపోయేది. వీళ్ళు ఎవరైనా కానీ చూడండి, అంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఏంటంటే, ఏ రంగంలో ఉన్నా ఎవరో ఏ కులంలో ఉంటాలో ఎందుకు అనుకుంటాను చెప్పు. సమాజంలో అందరికి గౌరవించినప్పుడు, అందరికి సమాన హక్కులు కల్పించినప్పుడు, మనిషి అయినటువంటి వారికి ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఏ ఉద్యమాలు రావు, అందరు హాయిగా బతుకుతారు. కానీ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఏముందంటే, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. పుట్టుకతో నుంచే వాడు కష్టాలు అనుభవిస్తాడు. మేధస్సు అయినా, మేధావి అయినా కూడా వాళ్ళ పుట్టుక నుంచి, ఊరిని బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి కథం, వాని చరిత్ర అంతా, జీవితం అంతా వాడు ఏదో పొరపాటున ఏదో పుట్టిన పాపానికి వాడు సత్యంత వరకు బాధలు అనిపిస్తుంటాడు. కొందరు ఏం చేయకున్నా కానీ వాడు పుట్టిన అదృష్టానికి జీవితాంతం సత్యాలు కూడా, సావు కూడా గొప్ప మరణంగానే ఉంటుంది. ఇక్కడ త్యాగం చేసినా ఈ మరణానికి విలువ ఉండదు, అక్కడ మామూలుగా ఉన్నా కూడా వానికి గొప్ప చరిత్ర ఉంటుంది. అలాంటి దౌర్భాగ్యమైన చరిత్ర ఇక్కడ ఈ ప్రాంతాలు ఉంది కనుక దాన్ని వేళ్లతో సహా పీకేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తే మనం గౌరవించాలి, ఏ కులమని చూడకుండా వ్యక్తిని చూడాలి. ఈరోజు నేను అధికారికంగా, నేను అప్పుడు అక్కడక్కడ 2-3 సార్లు చేసేది, జయంతి ఉత్సవాలు చేసేది అనమాట. నేను మంత్రి అయిన తర్వాత నాకు అదృష్టం, నా సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలు నేనే స్వయంగా జీవో ఇష్యూ చేసి అధికారికంగా మళ్ళీ సర్కులర్ ఇస్తే మళ్ళీ అక్కడ తూర్చి అక్కడ వాడేసిస్తారు. ఇది పనికిరాదు అంటారేమని జీవో ఇచ్చి ఆ రోజు మేము ఇచ్చినప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా ఫస్ట్ టైం మేము ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరు అటెండ్ కావాలా, ఈయన ఒక కులానికి పరిమితం చేయకండి, ఈయన భోజన వీరుడు అని చెప్పి వాళ్ళే గుర్తించిండ్రు. ఆయన సైన్యంలో కూడా మొత్తం కమ్మరి, కుమ్మరి, చాకలి, వంగ అన్ని కులాలు ఉన్నాయి. ఆయన పిల్లలను కూడా కనలేదు, ఎందుకంటే నాకు వంశం ఉండదు, మొత్తం వీళ్ళదే, బహుజనులకు త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆయన సొంతం ఎవడైనా ఒక రాజు చేయిస్తే ఆ రాజు ధనాగారం తీసుకొచ్చి పెద్ద మహల్ కట్టిస్తాడు, పెద్ద ఉండడానికి విడుదల కట్టిస్తారు. కానీ ఈయన ఏ రాజ్యం మీద పడి మొత్తం దోసుకొస్తారో పేద ప్రజలకు పంచిపెట్టిండు. ఒక పుస్తకం రాసిండ్రు, కాకతీయుల సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యం దండయాత్ర చేసి కైవసం చేసుకున్న తర్వాత మళ్ళీ సర్వాయి పాపన్న దాడి చేసి స్వైర విహారం ఆడి నాట్యాలు ఆడిండు, ఆ కోటలో మొత్తం తరిమి కొట్టిండు అని చెప్పి ఉంది. కానీ మరి అది ఇక్కడ ఏ పుస్తకాలు లేవు, ఏ పాఠ్యాంశాలు లేవు, ఇంత గొప్ప చరిత్ర. కనుక ఇలాంటి సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కొందరు కలిసిపోవాలని మరి నేను ఆయన పేరు మీద వర్ధంతి, జయంతి ఉత్సవాల జీవదీయడం, సర్దార్ సర్వాయి పాపన్న కోట కూడా కూలిపోతే మొత్తం కట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా 35 సంవత్సరాలుగా ఈయన పరిపాలించిన కోటను 5,000 ఎకరాల భూమిని గ్రానైట్ సంస్థలకు ఇచ్చింది. కరీంనగర్లో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ గ్రానైట్ సంస్థలకు ఇయ్యొద్దు, వాపసు తీసుకోవాలని చెప్పి 33 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది తెలుసు, ఐలి వెంకన్న గారు తెలుసు, 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీటింగ్ పెట్టి నేను ఆర్కియాలజీ
కూడా నేనే ఉంటే కనుక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు 5,000 ఎకరాలు వాళ్ళ తను గుంజుకొని ఇచ్చినాం. అప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి ఎందుకు లక్షల కోట్ల విలువైనటువంటి గ్రానైట్ మీరు ఎందుకు ఆ పని చేసిండ్రు, తొందరపాటు చర్య, లేదు మీరు ఆ లెటర్ వాపస్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. దానిలో మీకు కావాల్సితే కూడా దానిలో మీకు వాటా ఇస్తాం అని చెప్పి కొన్ని సంస్థలు, గ్రానైట్ సంస్థలు కూడా పేరు చెప్తే బాగుండదు, అవసరం వచ్చినప్పుడు చెప్తా, వాళ్ళు కూడా ఆఫర్ చేస్తే కూడా ఇది మా ఆత్మగౌరవ సమస్య, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య, ఇది మేము డబ్బులకు లొంగటోళ్ళం కాదు, గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇమ్మీడియట్గా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాంటి మహావీరుని యొక్క చరిత్రను గవర్నమెంట్ పెట్టకపోయినా మనం విగ్రహాలు పెట్టుకుంటూ పోదాం అని చెప్పి వందలాది విగ్రహాలు అవన్నీ పెట్టాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మరి ఇంకా మహనీయులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరి గురించి కొట్లాడే వాళ్ళు కనుక ఈ మహనీయుల యొక్క వర్ధంతి జయంతికి అందరం కూడా పోవాలి, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా రాబోయే రాజ్యం బహుజన రాజ్యం. మరి ఈ దేశాన్ని ఖచ్చితంగా బహుజనులే పరిపాలించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు బీసీ రిజర్వేషన్ అని చెప్పి అంటున్నారు, ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది. మరి ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇచ్చినా కూడా లాభం లేదు, దానిలో ఉపయోగం కూడా లేదు. బీసీ రిజర్వేషన్ వస్తేనే వాళ్ళు బీసీ రిజర్వేషన్లో ఉమెన్ రిజర్వేషన్లో ఉమెన్ వస్తారు. అప్పుడే ఇంత 80 కోట్ల జనాభా భారతదేశంలో, 80 కోట్ల బహుజనులు, 80 కోట్ల 40 కోట్ల మహిళలు ఉన్నారు. అంటే 40 కోట్ల మహిళలకు ప్రాతినిధ్యం వహించాలా అనేది మీకు నిజమైనటువంటి మహిళా రిజర్వేషన్ ఇవ్వాలనికి వస్తే దానిలో ఖచ్చితంగా మీరు బీసీ రిజర్వేషన్ కల్పించకపోతే మాత్రం ఇచ్చి కూడా వేస్ట్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.